సో హలో గైస్, వెల్కమ్ టు ఎయిర్ అండ్ టాక్స్ అండ్ రివ్యూస్. భారతీయుడు మూవీ రివ్యూ. యాక్చువల్లీ నిన్నే రావాలి మూవీ రివ్యూ, బట్ నిన్న కొంచెం వర్క్స్ ఉండడం వల్ల అసలు అవ్వలేదు అనమాట. సో అందుకే ఈ రోజు వీడియో పెడుతున్నా. సో సారీ ఫర్ దాట్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్ని చేసేయండి. అలాగే కౌంట్ కూడా కొంచెం పెంచుతూ ఉండండి, నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది. ఇంకా ఎక్కువ వీడియో చేస్తూ ఉంటాను అనమాట. సో ఇంకా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భారతీయుడు 2 మూవీ ఎలా ఉందరా అంటే ఏమని చెప్తామండి. సింపుల్ గా చెప్పాలంటే వన్స్ వైస్ మ్యాన్ సెడ్, అయినా కొన్ని క్లాసిక్స్ ముట్టుకోకూడదు సావిత్రి. చూసారు కదా, అందుకే అలాంటి క్లాసికల్ మూవీస్ ని, క్లాసికల్ కల్ట్ మూవీస్ ని టచ్ చేయకూడదు అన్నమాట. టచ్ చేస్తే ఇలాగే ఉంటది. అండ్ మోర్ ఓవర్ నాకు శంకర్ గారైనా ఈ సినిమా తీసింది అనిపించింది. లేకపోతే అసలు భారతీయుడు మూవీ ఎలా ఉంటది అసలు, ఇప్పటికి చూసినా సరే ఇంకా మంచి కల్ట్ మూవీ, ఇప్పటికి కొంచెం కనెక్ట్ అవుతాం అలాంటి మూవీ. ఇంక ఈ మూవీకి వచ్చేసరికి ఎలా ఉంటదంటే అండి, బేసికల్లీ ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మనం ఫస్ట్ టైం ఒక బిర్యానీ చేసాం అనుకోండి మంచిగా, అది మనకు బాగా నచ్చుతుంది. సో ఇప్పుడు దాన్ని అదే ఫార్ములాని యూజ్ చేసి ఇంకా ఇంకా ఎక్స్ట్రా చేద్దాం అని చెప్పి దాంట్లో జీడిపప్పులు అంటున్నాను, ఇంకా కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేసి అవి చేసి ఇవి చేసి ఇంకా ఎక్స్ట్రా చేస్తే గబ్బు అయిపోద్ది అనుకోండి, ఎలా ఉంటది. ఇది కూడా అలాగే ఉందన్నమాట. లేకపోతే ఏంటి అసలు ఎగ్జిక్యూషన్ ఏంటి, లేకపోతే ఆ స్టోరీ ఏంటి, నేనైతే ఫుల్లీ డిస్కనెక్టెడ్ అండి మూవీ. నాకు స్టార్ట్ అయిన ఒక ఆల్మోస్ట్ ఒక 15 minutes అంతా కొంచెం ఎంగేజింగ్ ఉంటుంది అనమాట. అంటే ఎలా అంటే లేదు, సమాజంలో కొంచెం ఇలా అవినీతి పెరిగిపోతుంది, ఎక్కడ చూసినా ఇలాగే జరుగుతుంది అన్న కాన్సెప్ట్ మీద కొంచెం మెల్లిగా స్టార్ట్ అవుతుంటది. సో ఓకే, నాకు అప్పుడు కూడా ఏమనిపించింది అంటే వీళ్ళందరూ కలిసి కమ్బ్యాక్ ఇండియన్ అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ మొదలు పెడతారు అనమాట. అరే కమ్బ్యాక్ ఇండియన్ అని చెప్పేసి ముసలాయన పిల్లలు ఎందుకు, మీరు ఏం చేస్తున్నారు, అది చూసి ఊరికి నలిపేసుకొని తీసుకొచ్చుకోవడం తప్పి మీరేం చేయొచ్చు కదా. సో ఓకే, అది పక్కన పెడితే కొంచెం సరే వీరంతా చేస్తున్నారు అనుకుందాం, అని తెలుస్తున్నారు, అంతా బాగానే ఉంది అనుకుంటాం. ఇంకా అక్కడ స్టార్ట్ అవుద్ది ఈసారి సేనాపతి ప్రో వర్షన్ అనుకుంటా అది. ఇంకా లాస్ట్ టైం అయితే ఇంకొన్ని ఎక్స్ట్రాలు అయిపోతాయి అనమాట. లాస్ట్ టైం మనకి భారతీయుడు 1లో ఏంటంటే మర్మకళ, అంటే కొడితే కొన్ని నరాలు మెలైపోవడం, లైక్ ఆ టైంలో కొంచెం ఫైట్ చేయలేకపోవడం, ఇలాంటి వాటికి కొంచెం కనెక్ట్ అవుతాం. ఇంక ఈ మూవీలోని మర్మకళను ఒక 3 సార్లు 4 సార్లు చూపిస్తారు. అంటే సినిమా అంతా ఉంటది, బట్ మెయిన్ విలన్స్ మీద ఒక 3 మీద 4 మీద యూజ్ చేస్తారు. ఇంక ఎలా అంటే లిటరల్లీ కొడితే ఆ టైంలోని, అంటే లైక్ ఇప్పుడు బేసికలీ ఇది విన్నానండి, ఇప్పుడు ఈ మర్మకళ అనేది యూజ్ చేస్తే కొంచెం మన అదే దాన్ని ఏమంటారు, పురుషాంగం మీద కానీ లేకపోతే ఈ పురుషత్వం మీద కానీ యూజ్ చేస్తే అది కోల్పోయే అవకాశం ఉంటది. అంతేగాని ఇంక వెంటనే ఆన్ ద స్పాట్ ఇంకా ట్రాన్స్ఫర్ మారిపోరు. ఈ మూవీలో ఎలా ఉంటదంటే ఒక విలన్కి ఆ మర్మకళ యూజ్ చేస్తుంటాడు అనమాట. అప్పటి వరకు వాడు మొగాడు, 2-3 అమ్మాయిలతోని తాబేలు ఎక్కిస్తాడు, నడుము మీద అవి చేస్తాడు, ఇది చేస్తాడు, అంత బాగానే ఉంది. మర్మకళ యూజ్ చేస్తాడు. చేసిన తర్వాత ఒక కట్టు పన్న లిప్స్టిక్ వచ్చేస్తుంది, ఐలైనర్ వచ్చేస్తుంది, ఇక్కడేమో దాని మేకప్లు వచ్చేస్తాయి. ఏందిరా మీరు ఏం చూపిద్దాం అనుకుంటున్నారు, ఇంత స్పాట్లో అవన్నీ ఎలా వచ్చారా అంటే ఇంత చిన్న క్యాప్ లో వాడు ఇంకా ట్రాన్స్ అయిపోయాడు, ఇంకా మారడు అని ఇంత సింపుల్ గా చూపించాలా. సో నాకైతే నేను ఫుల్లీ డిస్కనెక్ట్ అయిపోయానండి. అండ్ ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈయన ఉన్నాడు, కమల్ హాసన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు వాడు ఒక చాలా ఇప్పుడు ఆపోజిట్ విలన్స్ అంతా చాలా పెద్ద రిచ్ పర్సన్స్, చాలా ఏమంటారు చాలా పేరున్న పర్సన్స్, వీళ్ళందరూ ఓకే. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా సరే సెక్యూరిటీని దాటాలి, అవి దాటాలి, చాలా ఉంటాయి. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి అటాక్ చేయాలంటే ఇవన్నీ దాటుకొని ఎలా వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి అటాక్ ఎలా చేశాడా అలా చూపిస్తే బాగుంటది. ఏముండవు, అక్కడికి ఎలా వెళ్ళాడు అంటే వెళ్ళాడు, షిప్ మీదకి వెళ్తాడు, షిప్ లోని ఒక విలన్ ఉంటాడు. సో వాడి దగ్గరికి వెళ్ళి అటాక్ చేస్తాడు. షిప్ దగ్గరికి ఎలా వెళ్ళాడు అంటే నో లాజిక్. అండ్ ఇంకొక బిజినెస్ మ్యాన్ చంపడానికి వెళ్తాడు. వాడిది ఏంటంటే ఒక బంగ్లా అంతా గోల్డ్ లాగా ఉంటుంది. సో వాడు ఆ గోల్డ్ రూమ్ లోకి వెళ్ళాలంటే యాక్స్ ఉండాలంటే వాడు పాము అని పెట్టాలన్నమాట అక్కడ, సో ఆ రూమ్ లోకి. సో వాడంటే మొత్తం సెక్యూర్, వాడు యాక్సెసిబుల్ కాబట్టి, లైక్ వాడే ఓనర్ కాబట్టి అంత వెళ్తాడు. ఈయన వాడు కట్టుపన్న అక్కడికి ఎలా వచ్చేస్తాడు అంటే నో లాజిక్. వస్తాడు, రూపాయి పైన వేస్తాడు, అక్కడ ఆగిపోతే లోపలికి వెళ్ళి చంపేస్తాడు. సో ఇలా అంటే ఎలా వెళ్తున్నాడు అక్కడికి. సో ఇంకా చంపేసిన తర్వాత రోడ్డు మీద, అంటే మొత్తం ఇండియా అంతా తెలుసు ఇతను ఎవరో, భారతీయుడు వస్తున్నాడు చేస్తున్నాడు అని, ఇలా చేస్తున్నాడు, మొత్తం ఇండియా అంతా తెలుసు. బట్ చేసేస్తుంటాడు, వెళ్ళిపోతుంటాడు, రోడ్డు మీద తిరుగుతుంటాడు. బట్ అబ్బే అవేం లేవు, లాజిక్ ఏదిరా అంటే నో లాజిక్. అండ్ ఇంకొక మర్మకళ అటాక్ అనమాట. సో మళ్ళీ మర్మకలతో పడతాడు. కొట్టిన తర్వాత గుర్రం అయిపోతాడు. ఏంద్రా అంటే వాడు ఇంకా చచ్చే వరకు గుర్రమై పరిగెట్టేస్తూ ఉంటాడు. ఇంకా ఆడికి ఆయాసం వచ్చి చచ్చిపోలే ఎక్కడో దగ్గర, ఆ గుర్రం పరిగెట్టడం మాత్రం మాండు, అది మరమకళ అంట. అండ్ ఇంకొకటి ఏంట్రా అంటే వాడు మార్స్ మీద ల్యాండ్ కొనుక్కుంటాడు. సో వాడు అక్కడికి వెళ్ళడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అన్నమాట. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రాక్టీస్ చేసిన దగ్గర మొత్తం ఎయిర్లో ఉంటారు కదా. సో
సో మళ్ళీ వాడికి మర్మకథ యూజ్ చేస్తాడు, వాడి నోటి నుంచి వాటర్ అంతా వస్తూనే ఉంటది, ఈ సలైవ ఉంటది కదా, మొత్తం సలైవ అంతా మొత్తం బాడీలో ఉన్నది, ఆ వాటర్ అంతా వచ్చేది వరకు వస్తూనే ఉంటది, అప్పుడే చచ్చిపోతాడంట. ఓకే, వచ్చిన తర్వాత ఆ సలైవాతోని మళ్ళీ ఒక కొటేషన్ రాస్తాడు. సినిమాటిక్ బట్టి మరీ ఎంత వాడుకున్నారా శంకర్ గారు, అంటే మీరేనా తీసింది. నాకు అదే చాలా బాధ అనిపించింది. శంకర్ గారు లాంటి టాప్ డైరెక్టర్ కూడా, అంటే అంత విజన్ ఉన్న డైరెక్టర్ గారు కూడా ఇలాంటి లాజిక్లెస్ ఫైట్లను ఎంకరేజ్ చేస్తున్నారంటే ఐ హ్యావ్ నో వర్డ్స్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన కమల్ హాసన్ గారి ఎంట్రీకి ఒక సాంగ్ ఉంటుంది. సాంగ్ ఎందుకురా ఉంది అసలు నాకు అర్థం కాల. అంటే ఇంకా ఒక కమర్షియల్ బిట్ ఎలాగా అంటే, ఒక హీరో ఎంట్రన్స్ అయితే ఒక సాంగ్, ఒక మసాలా సాంగ్ ఉండాలి, ఒక ఫస్ట్ ఫైట్ అయితే ఒక సాంగ్, ఇదే ప్యాటర్న్ ఉంటుంది ఇంకా. సో నేనైతే చాలా డిస్కనెక్ట్ అయిపోయానండి మూవీకి. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ తర్వాత కూడానండి అసలు ఏం ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నా నాకు సరిగ్గా అర్థం కాలే. ఫస్ట్ వీళ్ళే కమ్బ్యాక్ ఇండియా అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. ఓకే, అతను వస్తాడు, ఇవన్నీ చూసి అతను వస్తాడు, అతను ఒక పోస్ట్ పెడతాడు, లేదు ఫస్ట్ మీ ఇంట్లో చెత్తను క్లీన్ చేయండి, తర్వాత బయట చెత్తను క్లీన్ చేద్దరు కానీ అని చెప్పేసి అంటాడు. ఓకే, ఇంకా అది ఫాలో అయిపోయి మొత్తం ఇండియా మొత్తం ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైనా తప్పు చేస్తే పట్టించేస్తారు, అంత అయిపోద్ది. సో అందరిని అలా పట్టించేస్తున్నప్పుడు మన సిద్ధార్థ గారి లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. సో ఆ ఇన్సిడెంట్ కి అతను బాగా ఎఫెక్టెడ్ అయిపోయి, లేదు నేనే మిమ్మల్ని పిలిచాను, సో మళ్ళీ నేనే మిమ్మల్ని వెళ్ళిపోమంటున్నాను, ఇలా అయితే అసలు కరెక్ట్ కాదు, మన వల్ల మనం కోల్పోతాం, వాళ్ళు తప్పు చేసినా సరే మన వల్ల మనం కోల్పోతాం అని చెప్పేసి గో బ్యాక్ ఇండియా అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ స్టార్ట్ చేస్తారు. అంతే, ఇంకా ఒకటి పెట్టాడు. ఇంకా మరి ఇప్పటివరకు చేసిందంత దేనికి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైక్ నాకు అర్థం కాలేదు. ఇప్పటివరకు చేస్తుంది మీరే, అందరినీ పట్టించారు, మీరే ఇండియా క్లీన్ గా ఉండాలంటున్నారు, బట్ అగైన్ మళ్ళీ మీరే అంటున్నారు వెళ్ళిపోమని. మరి ఇంకా ఆయన వచ్చి యూజ్ ఏందిరా? ఇప్పుడు ఆయన వచ్చి ఎంత చెప్పి మీతో ఇన్ని చేయించి ఏంటి అసలు, వాట్ వాజ్ ద యూజ్ నాకు అర్థం కాలే. సో ఆ ఒక పాయింట్కి ఇంకా మొత్తం ఇండియా అంతా అగెన్స్ట్ అయిపోతుంది అతనికి. సో నాకైతే అది బాగా అసలు లాజిక్ లెస్ గా అనిపించిందండి. అసలు నేనైతే ఫుల్ డిస్కనెక్ట్ అయిపోయా. అరే ఏంటి వీళ్ళే పిలిచారు, ఇంత హ్యాష్ ట్యాగ్ చేసి ఇంత ట్రెండ్ చేశారు, మళ్ళీ వచ్చి అరే ఇలా చేస్తేనే బాగుపడదురా అని చెప్తే అది మీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అయ్యేసరికి వెళ్ళిపోమంటారు. ఏంది ఇది? అప్పుడు కూడానండి అసలు ఆ ఫైట్స్ కానీ ఏవి కానీ నాకు అసలు ఫుల్ డిస్కనెక్ట్ అయిపోయా. బేసికల్లీ ఇతను ఒక ఓల్డ్ మ్యాన్, ఒక మర్మకళ తెలుసు అది ఇది అనుకున్నా సరే మీదకి వస్తున్న ఆపగలరు, బట్ బాడీ అన్ని విధాలుగా సహకరించదు అంత ఏజ్ వచ్చిన పర్సన్ కి. ఇంకా యూనిసెక్స్ సైకిల్ మీద అసలు ఏంటో స్టంట్లు చేస్తారు, ఫీట్లు చేస్తారు, ఏదో ధూమ్ 3 లాగా కదా లారీ కింద నుంచి వెళ్ళిపోతారు, మొత్తం ఎగురుతారు. అసలు నాకు అర్థం కాలే ఏంటి ఇదంతా శంకర్ గారైనా తీశారు అసలు ఇలా కూడానా, మరి ఇంత అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ లా మార్చేస్తారా అని నాకు వచ్చేది కొంచెం చాలా డిస్కనెక్ట్ అయ్యా. అండ్ ఇంకా హైలైట్ ఏంటంటే, ఇంక ఇది పెట్టాలని ఒక ఫైట్ అవుతున్నప్పుడు అందరికి షర్ట్లు ఇప్పేసి 6 ప్యాక్ అంటారు, ఇంకా ఇతను కూడా షర్ట్ ఇప్పేసి ఇతనికి 6 ప్యాక్. నాకు అర్థం కాలేదు ఏంటంటే, ఇప్పుడు షర్ట్ ఇప్పుతాడు ఆయన, అప్పుడు వరకు నార్మల్ గా బాడీ అంత జారిపోయి ఉంటుంది, అంత ఒక కట్టుపని ఎలా అనగానే మొత్తం 6 ప్యాక్ వచ్చేస్తుంది, ఇంత మొత్తం మజిల్స్ అన్ని వచ్చాయి, ఏంటి ఇదంతా? సో నేనైతే టోటల్ డిస్కనెక్టెడ్ అసలు. అండ్ ఇంకా క్లైమాక్స్ కూడానండి ఏంటో అసలు ప్రాపర్ ఫినిషింగ్ కూడా నాకు ఏం అనిపించలే. ఒక మొత్తం అంటే లైక్ ఒక మిషన్ ని కంప్లీట్ అవ్వకుండానే కట్ చేసేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మిషన్ కంప్లీట్ అవ్వకుండా కట్ చేసి థర్డ్ పార్ట్ చూపిస్తుంటే ఓకే, బట్ అది ప్రాపర్ ప్రీ ఫినిషింగ్ అయినా ఉండాలి కదా, అది కూడా ఉండదు. ఏదో ఇంకా టైం లైన్ అయిపోయింది, ఇంకా అక్కడతో కట్ చేసేద్దాం ఉన్నట్టుగా కట్ చేసేస్తారు. ఆ థర్డ్ పార్ట్ లో ఒక 3-4 కట్స్ చూపిస్తుంటారు, ఇదంతా చూడండి అంటారు. బట్ నాకైతే అసలు ప్రాపర్ ఫినిషింగ్ లేదనిపించింది. అసలు నాకు లిటరల్లీ నాకు ఏమనిపించింది అంటే, శంకర్ గారైనా దీనికి స్టోరీ రైటింగ్ ఇవన్నీ చేశారు, ఇతనైనా డైరెక్ట్ చేశారు అనిపించింది. అండ్ మోర్ ఓవర్ దీన్ని పాన్ ఇండియన్ చేసి మరీ టికెట్ రేట్స్ మరీ పెంచేసి 350 ఉందండి టికెట్ రేటు. సో మరీ అంత పెంచి తమిళనాడులో కూడా ఇంకా తక్కువ అంట. తమిళనాడులో నాకు తెలిసి 200 170 అంత అనుకుంటా, ఇక్కడ 350 ఉంది టికెట్. సో మరి అంత హై రేట్స్ పెంచేసి అసలు మినిమం కూడా లేకుండా మళ్ళీ థర్డ్ పార్ట్ లో చూపిస్తామంటే ఇట్స్ నాట్ ఫెయిర్ అనిపించింది నాకైతే. అండ్ మూవీ కూడా నాకైతే అసలు మొత్తం స్టార్టింగ్ నుంచి కూడా డిస్కనెక్ట్ లోనే ఉన్నానండి. అసలు ఏంటంటే ఒక ప్రాపర్ గా వెళ్ళట్లేదు సినిమా. అంటే లైక్ వాళ్ళే పిలుస్తారు, మళ్ళీ వాళ్ళే వద్దంటారు, ఒక హ్యాష్ ట్యాగ్ మొత్తం ఇండియా అంటే అగ్నిస్ట్ అయిపోద్ది, మళ్ళీ ఏమనంటే ఐ విల్ బి బ్యాక్ అంటారు, కింద థర్డ్ పార్ట్ లో ఇంకేవో చూపిస్తారంటారు. నాకైతే అసలు టోటల్ డిస్కనెక్ట్ అండి. సో అందుకే నాకు ఏమనిపిస్తుంటది అంటే, బేసికల్లీ ఒక కల్ట్ క్లాసిక్ మూవీస్ ఉన్నాయి అనుకోండి, లైక్ ఇప్పుడు భారతీయుడు 1 కానీ అపరిచితుడు కానీ ఇలాంటి కొన్ని మూవీస్ ఉంటాయి. సో ఇలాంటి మూవీస్ ని మళ్ళీ టచ్ చేయకూడదు. ఒకవేళ టచ్ చేస్తే చాలా ప్రాపర్ గా హ్యాండిల్ చేయాలి. లేదు కొంచెం జనాల్ని పుల్ చేద్దాం, కలెక్షన్ కొడగొడేద్దాం ఇలా అనుకుంటే ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. ఈ మూవీలో కూడా అదే జరిగింది. సో నాకైతే మూవీ అయితే పెద్దగా ఎక్కలేదు. మరి సజెస్ట్ చేస్తావారంటే నేనైతే సజెస్ట్ చేయట్లేదు, బట్ మీకు ఇంకా చూడాలి అనిపిస్తుంది అంటే ఇట్స్ అప్ టు యూ అనమాట. సో ఇది మన భారతీయుడు 2 మూవీ రివ్యూ. నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని చేయండి. కొంచెం సబ్స్క్రైబర్స్ కౌంట్ పెంచండి, వ్యూస్ కొంచెం బాగానే వస్తున్నాయి ఈ మధ్యన. సో కౌంట్ కూడా పెంచితే మనకు కూడా కొంచెం రికగ్నిషన్ వస్తుంది.
సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బై.